ఏబిఎన్ ప్రేక్షకులు శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. జెండాలు వేరైనా ఎజెండా ఒకటే. సుప్రీంకోర్టుకు వెళ్లిన కేజ్రీవాల్. ఏపీలో కల్తీ బీర్ల విక్రయాలు, ఐపీఎస్ వర్గాల్లో గుబులు, ఎన్నికల నిబంధనలు పక్కదారి. రఘునందన్ ఎందుకు నెక్కలేదు, బీఆర్ఎస్ హయాంలో అవినీతి అక్రమాలు. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు మూడైనా ఎజెండా మాత్రం ఒకటేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోసం త్యాగాలు చేసి కలిసి ముందుకొచ్చామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇక నిర్దవలు ప్రజాగలం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. జగన్ చేసిన విధ్వంసం, అప్పులకు రాష్ట్రం వెంటిలేటర్ పై ఉంది అన్నారు. కొన ఊపిరిపై ఉన్న రాష్ట్రాన్ని ఎన్డీఏ ఆక్సిజన్ లా బతికిస్తుంది అని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో ఒక్క రైతైనా బాగుపడ్డారా అని చంద్రబాబు ప్రశ్నించారు. పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చారా, వరద సాయం చేశారా అని నిలదీశారు. ఎక్కువ అప్పులు చేసిన రైతులు మన రాష్ట్రంలోనే ఉన్నారు అని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. నిత్యావసరాల ధరలు పెంచిన ఘనత వైసీపీకే దక్కింది అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ తన డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేశారని ఆక్షేపించారు. ఇక వైసీపీ ప్రభుత్వం వస్తే అందరినీ చంపి డోర్ డెలివరీ చేస్తారు అని ధ్వజమెత్తారు. జగన్ సింగిల్ గా రావట్లేదు, శవాలతో వస్తున్నారు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ గొడ్డలి వేటుకు బలికాని వారు ఉన్నారా అని ప్రశ్నించారు. పింఛన్ల విషయంలోనూ జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని ఆక్షేపించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే బోధనా రుసుముల చెల్లింపుల్లో పాత విధానాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. చినకాకానిలో అపార్ట్మెంట్ వాసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధమేనా అని సీఎం జగన్ కు సవాల్ విసిరారు. మండు టెండర్లోనూ రోజుకు 3 సభల్లో పాల్గొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు యువకుడిలా తిరుగుతున్నారు అని, ఏసీ బస్సుల్లో తిరుగుతున్న సీఎం మాత్రం 3 రోజులకోసారి విరామం తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలపై మాట్లాడే అర్హత జగన్ కు లేదు అని టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బూతులు తిట్టి దాడులు చేసే మంత్రులు వైసీపీ కేబినెట్ లో ఉన్నారు అని ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబుతో కలిసి పవన్ పాల్గొన్నారు. రైతును ఏడిపించిన వైసీపీ ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోతోంది అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని పొత్తు పెట్టుకున్నట్లు పవన్ కళ్యాణ్ తెలియజేశారు. దోపిడీపై దృష్టి ఉన్న నేతలు ప్రజల అవసరాలు ఎలా తీరుస్తారు అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేశారు అని పవన్ ధ్వజమెత్తారు. క్లాస్ వార్ అంటే జగన్ కు అర్థం తెలుసా అని ప్రశ్నించారు. 70,000 పోలీస్ కుటుంబాలకు టీఏడీఏలు సరెండర్ లీవ్స్ ఈ రోజు వరకు ఇవ్వలేదు అని పవన్ ఆక్షేపించారు. పోలీసుల శ్రమ శక్తిని కూడా దోపిడీ చేసిన ఘనత జగన్ కే దక్కింది అన్నారు. దోచుకున్న డబ్బుతో వైసీపీ నేతలు పక్క రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టుకున్నారని ఆరోపించారు. ఇక్కడ పెట్టినా కనీసం యువతకు ఉపాధి దొరికేది అన్నారు. నాణ్యంలో మొలకలు వచ్చాయని రైతు ఏడుస్తుంటే ఇక్కడి మంత్రి బూతులు తిట్టడం ఎంతవరకు సమంజసమని పవన్ ప్రశ్నించారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆ నియోజకవర్గం ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలపై దిశానిర్దేశం చేసింది. సమావేశం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో ముగిసింది. ఇక లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయం కోసం చేపట్టాల్సిన కార్యాచరణ, ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ నెల 21న నామినేషన్ దాఖలు చేయాలని సీఎం సూచించారు. అదే రోజు భువనగిరిలో బహిరంగ సభ నిర్వహించాలని ఆయన ఆదేశించారు. మే తొలి వారంలో నిర్వహించే సభకు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తామని రేవంత్ రెడ్డి తెలియజేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి, లోక్సభ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామేల్, నక్రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయలతో పాటు ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ నేతలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. విజయం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించకుండా దిగజారుడు రాజకీయాలకు సిద్ధమవుతోంది. మరికొందరు నేతలు ఏకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ పేర్లను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజల్లో తమ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకతను తప్పుదో పట్టించేలా చర్యలు చేపడుతున్నారు. ఓటర్లతో మైండ్ గేమ్ ఆడడానికి సిద్ధమవుతున్నారు. మరికొందరిని నమ్మించడానికి ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుంది అని
ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ప్రైవేటు సంస్థల పేరుతో ఇప్పటికే ఎన్నో ఫేక్ సర్వే రిపోర్టులు విడుదల చేసిన వైసీపీ ఇప్పుడు ఏకంగా కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో ఓ రిపోర్టును సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వాస్తవానికి ఇంటెలిజెన్స్ బ్యూరో ఎలాంటి సర్వేలు నిర్వహించదని ఆ బ్యూరో ప్రతినిధులు ఇప్పటికే ప్రకటించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో రూపొందించిన నివేదికలు అత్యంత గోప్యంగా ఉంటాయి. అలాంటి కీలక శాఖ పేరుతో ఓ ఫేక్ లెటర్ తయారు చేయించి విడుదల చేసిందే. అందులో వైసీపీ గెలుస్తుంది అంటూ తప్పుడు లెక్కలు తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తోంది. దీనిపై ఇప్పటికే నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ లెటర్స్ పై ఈసీ చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్యవాదులు కొందరు కోరుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ను కోర్టు పొడిగించింది. వారం రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 12 వరకు రిమాండ్ను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఇక జైల్లో లైబ్రరీకి వెళ్లేందుకు అనుమతించడం లేదు అని రాధాకిషన్ రావు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. జైలు సూపరింటెండెంట్ను సైతం కలవనీయడం లేదు అని తెలిపారు. దీంతో పోలీసులను న్యాయమూర్తి పిలిపించి ప్రశ్నించారు. లైబ్రరీలోకి అనుమతించడంతో పాటు సూపరింటెండెంట్ను కలిసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు గాంధీ ఆసుపత్రిలో రాధాకిషన్ రావుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కోర్టు రిమాండ్ విధించిన అనంతరం చెంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ కోసం ప్రత్యేక పీపీని నియమించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. నెల రోజులుగా పోలీసుల విచారణ కొనసాగిస్తున్నారు. రాధాకిషన్ రావుతో పాటు మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు. హై ప్రొఫైల్ కేసులు కావడంతో ప్రత్యేక పీపీని నియమించడానికి తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో ఏపీసీసీ చీఫ్ షర్మిల భేటీ అయ్యారు. ఏపీ ఎన్నికలపై వారిద్దరూ మంత్రాంగం సాగించారు. బెంగళూరులోని శివకుమార్ నివాసంలో షర్మిల డీకేను కలిశారు. ఇక పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలపై వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. ఇక ఏపీలో ఎన్నికల ప్రచారానికి రావాలని శివకుమార్ ను షర్మిల ఆహ్వానించారు. తాను తప్పకుండా వస్తాను అని షర్మిలకు శివకుమార్ హామీ ఇచ్చారు. ఇక ఈ ఎన్నికల ద్వారా ఏపీలో ఉనికిని చాటుకోవాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న కమ్యూనిస్టులతో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తోంది. కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తున్నారు. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఆమె ఎదుర్కొంటున్నారు. కుటుంబ సభ్యుల మధ్య పోటీ కావడంతో కడప లోక్సభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. క్రికెట్ బెట్టింగ్ ముఠా ఆట కట్టించారు హైదరాబాద్ పోలీసులు. వారి నుంచి 43 లక్షల నగదు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. మియాపూర్లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక నర్సరావుపేటకు చెందిన శాఖమూరి వెంకటేశ్వరరావు క్రికెట్ లైవ్ గురు లక్కీ ఆన్లైన్ యాప్ల ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ బెట్టింగ్ లో దాదాపు 50 మంది వరకు ఫైటర్స్ ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. బెట్టింగ్ లావాదేవీల కోసం నిందితులు 5 బ్యాంకు ఖాతాలను వినియోగిస్తున్నారు. వెంకటేశ్వరరావుతో పాటు మరో 5గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆన్లైన్ లో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. వారిని అరెస్ట్ చేసి 43 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇక ముఠా సభ్యుల ల్యాప్టాప్లు, మొబైల్స్ ను సీజ్ చేశారు. నిందితుడు నర్సరావుపేటకు చెందిన శాఖమూరి వెంకటేశ్వరరావుగా గుర్తించారు. వెంకటేశ్వరరావుతో పాటు మరో 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ వ్యవహారంపై విచారణ జరపాలని కోరింది. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానంపై అనర్హత వేటు వేసేలా చూడాలి అని పార్టీ పెద్దలు కోరారు. దానంపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానం బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేస్తుంది. ఇప్పటికే ఈ విషయంపై సభాపతి గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. అందుకే బీఆర్ఎస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా కూడా దానం పేరును కాంగ్రెస్ ప్రకటించింది. ఈ విషయంలో త్వరగా చర్యలు తీసుకునేలా సభాపతిని ఆదేశించాలి అని బీఆర్ఎస్ నేతలు పిటిషన్లో పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. తన అరెస్టును సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అత్యున్నత న్యాయస్థానంలో కేజ్రీవాల్ వ్యాజ్యం దాఖలు చేసినట్లు ఆయన న్యాయవాది వివేక్ జైన్ తెలియజేశారు. హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై కూడా కేజ్రీవాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక ఢిల్లీ మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. దీన్ని భరించలేక కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు నిరాశ ఎదురైంది. ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని, అందుకే పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు
న్యాయస్థానం పేర్కొంది. అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. మనీ లాండరింగ్ పై ఈడీ ఆధారాలు చూపించిందని హైకోర్టు తెలియజేసింది. గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్ చెప్పారి అని పేర్కొంది. సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయం ఉండదు అని కోర్టు తేల్చి చెప్పింది. మద్యం విధానం కేసులో మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఈడీ తమ కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఇక తీహార్ జైల్లో ఉన్న ఆయన తన అరెస్టును సవాల్ చేశారు. తనకు మధ్యంతర ఉపశమనం కల్పించాలని కోరుతూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. ఇక న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం ఇచ్చిన తీర్పు వ్యతిరేకంగా ఉండడంతో కేజ్రీవాల్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ అధినేత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో ఆ పార్టీ కలవరపాటుకు గురైంది. ఢిల్లీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ తన పదవికి రాజీనామా చేయడంతో ఆ పార్టీ మరింత షాక్ కు గురైంది. రాజ్ కుమార్ ఆప్ ను విడుతున్నట్లు ప్రకటించడంతో పార్టీ నేతలు నివ్వెరపోతున్నారు. సంక్షోభంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా చేశారు. కేబినెట్ పార్టీ పదవులను వదులుకున్నారు. ఆయన ఇప్పటి వరకు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. పార్టీపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఈ ప్రకటన చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు అవినీతిపై పోరాడాలి అన్న బలమైన సంకల్పాన్ని చూసి ఆప్లో చేరినట్లు తెలియజేశారు. అయితే ఈ రోజు ఆ పార్టీని అవినీతికి అడ్డాగా మారిపోయిందని ధ్వజమెత్తారు. అందుకే పార్టీని విడుతున్నట్లు రాజ్ కుమార్ వెల్లడించారు. ఆప్లో నాయకత్వ పదవులకు నియామకాల విషయంలో వివక్ష ఉండదు అని ఆరోపించారు. ఇక తాను దళితుల కోసం పని చేయలేనప్పుడు ఆ పార్టీలో ఉండడం వృధా అని వ్యాఖ్యానించారు. ఆయన పటేల్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఒక మంత్రి రాజీనామా చేయడం ఇదే తొలిసారి. ఎన్నికలంటే మాటలు కాదు, ఎన్నో ఎత్తుకు పై ఎత్తులు ఉంటాయి. మరెన్నో ప్రతి వ్యూహాలకు రాజకీయ పక్షాలు తెరలేపుతూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి 3 ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. లోక్సభ ఎన్నికలకు దాదాపు నెల రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ ఎన్నికలను రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 17 లోక్సభ స్థానాల్లో కనీసం 14 చోట్ల గెలిచి తీరాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ఈసారి 400 స్థానాలు సాధిస్తుంది అని ధీమాతో బీజేపీ కూటమి ఉంది. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి కాంగ్రెస్ సమాయత్తమవుతుంది. రాష్ట్రమంతా హోరెత్తేలా ఎన్నికల ప్రచారాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడానికి కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలంతా కథన రంగంలోకి దిగేలా రోడ్ మ్యాప్ రూపొందిస్తోంది. ప్రచార అంశాలను పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ రూపొందిస్తోంది. ఎనిమిది గ్రామాల ప్రజలు 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడకలు విసురుకున్నారు. కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఈ సమరంలో గాయపడిన వారు వీరభద్రస్వామి గుడికి వెళ్లి విభూది రాసుకుంటే తగ్గిపోతుంది అని గ్రామస్తుల నమ్మకం. కార్యక్రమం ముగిశాక అందరూ సఖ్యతగానే మెలుగుతాము అని తెలియజేశారు. తరతరాల నుంచి ఈ సంప్రదాయాన్ని సాగిస్తున్నామని అన్నారు. ఇక ప్రస్తుత ఆధునిక యుగంలో సంప్రదాయ వ్యవహారాలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో ఈ గ్రామాల వారు మాత్రం అనాదిగా ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం విశేషం. సుప్రీంకోర్టులో రామ్దేవ్ బాబాకు ఎదురుదెబ్బ తగిలింది. కరోనీల్ ప్రచారంపై రామ్దేవ్ బాబా రెండోసారి చెప్పిన క్షమాపణపైన సుప్రీం కనికరించడం లేదు. బాబా తీరుపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలకు రామ్దేవ్ బాబా సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ఇక పతంజలి ఆయుర్వేద ఔషధాలపై తప్పుదోర పట్టించే ప్రకటనల కేసులో రామ్దేవ్ బాబా ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణకు సుప్రీం గతంలో నోటీసులు జారీ చేసింది. సుప్రీం ఆదేశాలతో క్షమాపణ చెప్పిన రామ్దేవ్ బాలకృష్ణ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంతో సుప్రీం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఏపీలో మద్యం దుకాణాల్లో విచ్చలవిడిగా విక్రయాలు సాగుతున్నాయి. ఆయా దుకాణాల్లో కల్తీ బీర్ల విక్రయాలు సాగుతున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కల్తీ బీర్ల కలకలం రేగింది. వరిగేడులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మందుబాబు గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో బీరు కొనుగోలు చేశారు. బీరు రుచి పుల్లగా, రంగు తేడాగా ఉంది. లోపలంతా చెత్త ఉండడంతో మద్యం షాప్ దగ్గరికి వెళ్లి ప్రశ్నించాడు. దీనికి దుకాణదారుడు తమకేమీ తెలియదని సమాధానమిచ్చారు. ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతున్న మద్యం దుకాణదారులపై పలువురు మందుబాబులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న వైన్ షాపుల నిర్వాహకులపై అధికారులు పట్టించుకోవట్లేదని పలువురు మండిపడుతున్నారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రఘునందన్ బాగా పనిచేస్తే దుబ్బాకలో ఎందుకు గెలవలేదు అని ప్రశ్నించారు. హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ ముఖం చాటేసింది అని హరీష్ రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలో బీఆర్ఎస్ నేతలు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మెదక్ లోక్సభ అభ్యర్థి ప్రచారానికి చెందిన రథాలను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 125 రోజులైనా రైతు రుణమాఫీ చేయలేదు అన్నారు.
ఇక నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ పార్టీ రోజుకో మాట మాట్లాడుతుంది అని హరీష్ రావు ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనసభ సాక్షిగా అబద్దాలు చెప్పారు అని ఆక్షేపించారు. కాంగ్రెస్ నేతలు అనేక హామీలిచ్చి రైతులను మోసం చేశారని విమర్శించారు. అభయహస్తం, కేసీఆర్ కిట్, వరికి బోనస్ ఇవ్వడం లేదు అని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ పాలనలో 200 మందికి పైగా రైతులు చనిపోయారని వివరించారు. మెదక్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని గెలిపిస్తే పార్లమెంట్లో రాష్ట్ర సమస్యలు ప్రస్తావిస్తారు అని హరీష్ రావు తెలియజేశారు. గళం ఎత్తేవారు కావాలా, గులాంగిరి చేసేవారు కావాలా, ఓటర్లే తేల్చుకోవాలని హరీష్ రావు సలహా ఇచ్చారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ బాగా పని చేస్తే తుపాకులు ఎందుకు గెలవలేదు అని హరీష్ రావు ప్రశ్నించారు. ఏపీలో వైసీపీ అభ్యర్థులు బరితెగిస్తున్నారు. యథేచ్ఛగా ఎన్నికల నిబంధనలకు ఉల్లంఘిస్తున్నారు. గుంటూరు జిల్లాలో ప్రతిపాడు వైసీపీ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ అనుమతి లేకుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి రిటర్నింగ్ అధికారి నుంచి అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడంపై పంచాయతీ కార్యదర్శి వీఆర్ఓలు కాకుమాను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక కాకుమానుకు చెందిన వాలంటీర్ సొంగ రత్నకిషోర్ వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక రత్నకిషోర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ఎంపీడీఓ రామకృష్ణ తెలియజేశారు. వాలంటీర్లు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రచారంలో పాల్గొనకూడదు అని ఆయన తెలియజేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున ఎలాంటి ప్రచారాలు, సభలు, ర్యాలీలు నిర్వహించాలన్నా అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని ఎస్ఐ రవీంద్ర అన్నారు. అనుమతి తీసుకుని వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎన్నికలకు ముందు అధికారి వైసీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఎమ్మెల్సీ ఇక్బాల్ సైతం వైసీపీకి రాజీనామా చేశారు. వై నాట్ 175 అంటూ మొదట్లో గొప్పగా చెప్పిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పుడు సైలెంట్ గా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు ముందు కీలక నేతలంతా వైసీపీకి షాక్లిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ హిందూపురం నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేత మహమ్మద్ ఇక్బాల్ తాజాగా టీడీపీలో చేరారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గానికి చెందిన మహమ్మద్ ఇక్బాల్ టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇక రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తామని ఇక్బాల్ వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక్బాల్ ఇటీవలే వైసీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన లేఖలను సీఎం జగన్ మండలి చైర్మన్ కు పంపారు. ఏపీలో కొంతమంది ఐపీఎస్ అధికారుల తీరు అభ్యంతరకరంగా తయారైంది. ఐపీఎస్ల వ్యవహార శైలి హుందాగా లేకపోవడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ వారి కొలువులకు ఎసరు పెడుతుంది. 22 మంది ఐపీఎస్ అధికారులపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని సీఈఓతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఈ నివేదిక ఇవ్వాలని కోరడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ఐపీఎస్ వర్గాలు నెలకొంది. ఇక 2-3 రోజుల్లో జరగబోయే పరిణామాలపై అనేక మంది ఐపీఎస్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు మరికొందరు అధికారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఏపీలో 22 మంది ఐపీఎస్ అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సాక్ష్యాధారాలతో సహా కేంద్ర ఎన్నికల కమిషన్తో పాటు రాష్ట్ర సీఈఓకు కూడా ఫిర్యాదు చేశారు. ప్రతిపక్షాల కార్యకర్తలను, నేతలను వేధించడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అని ఆమె ఆరోపించారు. ఇందులో ఇప్పటికే 6 ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు అని ఆమె ఉదహరించారు. 16 మంది ఐపీఎస్ అధికారులతో రాష్ట్ర డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ డీజీ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఐజీ కొల్లి రఘురామరెడ్డి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని ఆమె ఆరోపించారు. ఇక వీరందరినీ బదిలీ చేయాలని, ఎన్నికల ప్రక్రియతో సంబంధం లేని పోస్టులు నియమించాలని ఆమె సూచించారు. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ నేరుగా రంగంలోకి దిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఈఓ నుంచి నివేదిక వెళ్లిన వెంటనే కొంతమంది అధికారులపై బదిలీ వేటు పడనుంది. రాబోయే 2-3 రోజుల్లోనే కేంద్ర ఎన్నికల కమిషన్ కొంతమందిని బదిలీ చేసే అవకాశం ఉంది అని అధికార వర్గాల్లో ప్రచారం నెలకొంది. ఏపీలో వైసీపీ నేతలకు ఎదురు దెబ్బలు ఎదురవుతున్నాయి. ప్రజలు అడుగడుగునా అడ్డుకోవడంతో వారు నివ్వెరపోతున్నారు. ఇక తాజాగా కర్నూలు జిల్లా కోడ్మూరు వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్ కు కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ కు కూడా చుక్కెదురైంది. బేళగల్ మండలం చెరువుపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వీరిని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో తాజా మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ ఇచ్చిన హామీ నేటికి నెరవేరలేదు అని గ్రామస్తులు ధ్వజమెత్తారు. ప్రతి ఇంటికి ఇస్తానన్న కుళాయి కనెక్షన్ను ఎప్పుడిస్తారని వారు ప్రశ్నించారు. ఇక కుళాయి కనెక్షన్లు ఇవ్వకపోతే మంచినీరు అందుకునేది ఎలా అని మహిళలు నిలదీశారు. అప్పటి హామీ నెరవేర్చకుండా ఇప్పుడు మళ్లీ ఓట్లు అడుగుతారేంటి అని ప్రశ్నించారు. హామీలు నెరవేర్చే వరకు తమ గ్రామంలో ప్రచారం చేయబోను అని హెచ్చరించారు. తమకు అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకుంటాము అని అన్నారు. వైసీపీ నేతలు మరోసారి ప్రజలను మోసం చేస్తారా అని మరికొందరు ప్రశ్నించారు. బీఆర్ఎస్ తీరుపై మంత్రి కొండా సురేఖ భగ్గుమన్నారు. 9.5 పాలనలో ప్రజలకు చేసిందేమిటి అని ఆమె ప్రశ్నించారు. కేవలం బీఆర్ఎస్ నాయకుల కుటుంబీకులే బాగుపడ్డారు తప్ప
ప్రజలు బాగుపడలేదు అన్నారు. మేడిగడ్డ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగింది అని ఆమె ఆరోపించారు. పంటలు ఎండిపోతున్నాయి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతే దానికి కారణమని మండిపడ్డారు. పంటలు పండుతున్నాయి అంటే దానికి కారణం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన శ్రీశైలం, నాగార్జున సాగర్, కడియం ప్రాజెక్టుల మహిమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలకే 6 పథకాలను అమలు చేస్తున్నామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలియజేశారు. కేటీఆర్, హరీష్ రావు పథకాల అమలుపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ పటాన్చెరు నియోజకవర్గంలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వారు పాల్గొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారయ్యారు. పార్టీ అభ్యర్థిగా నివేదిత పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. 2 రోజుల కిందటే ఆ దిశగా సంకేతం ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు అధికారికంగా నివేదిత పేరును ప్రకటించారు. మే 13న కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరుగుతోంది. ఇక ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆమె సోదరి నివేదితకే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చారు. వీరిద్దరూ దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తెలని బీఆర్ఎస్ ప్రతినిధులు చెప్పారు. వైసీపీ నేతలు ఓటర్లకు గాలం వేయడానికి సిద్ధమవుతున్నారు. అందుకోసం మద్య దారి పడుతున్నారు. ఇక వైసీపీ నేతలకు కావాల్సిన మద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్లకు మద్యాన్ని యథేచ్ఛగా పంపిణీ చేయడానికి మద్యం నిల్వలను సిద్ధం చేస్తున్నారు. డిస్టిలరీల్లో తయారైన మద్యం అక్కడి నుంచి డిపోలకు వెళ్లి అటు నుంచి షాపులు, బార్లకు చేరుతుంది. అయితే ఇప్పుడు అధికార పార్టీ నేతలు చెప్పిన పాయింట్లకే సరుకును చేర్చుతున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వద్ద డిపో నుంచి షాపులకు వెళ్లాల్సిన మద్యం లారీ దారి తప్పింది. మద్యం వాహనాలను దారి మళ్లించడంతో పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికే కోట్లాది మద్యం బాటిళ్లు అధికార పార్టీ నేతల పాయింట్లకు చేరిపోయినట్లు సమాచారం. రాజస్థాన్ జైత్ర యాత్రకు బ్రేక్ పడింది. ఐపీఎల్ 17వ సీజన్లో గుజరాత్ విజయకేతనం ఎగురవేసింది. జైపూర్ వేదికగా జరిగిన ఉత్కంఠపోర్లో గుజరాత్ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన గుజరాత్ 7 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ చివరి బంతికి విజయం సాధించింది. ఇక చివరి బంతికి 2 పరుగులు అవసరం కాగా రషీద్ ఖాన్ 4 కొట్టి జట్టును గెలిపించారు. ఇక కెప్టెన్ శుభ్మన్ గిల్ అర్ధశతకంతో చెలరేగగా ఓపెనర్ సాయి సుదర్శన్, తెవాతియా విలువైన పరుగులు చేశారు. ఇక రాజస్థాన్ బౌలర్లో కుల్దీప్ సేన్ 3, చాహల్ 2 వికెట్లు తీశారు. గుజరాత్ విజయానికి చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా మొదటి 3 బంతుల్లో రషీద్ ఖాన్ 2 4ల సహాయంతో 10 పరుగులు రాబట్టాడు. 3 బంతుల్లో 5 పరుగులు చేయాల్సిన దశలో రషీద్ ఖాన్ సింగిల్ తీశాడు. 5వ బంతికి రాహుల్ తెవాటియా 2 పరుగులు పూర్తి చేసుకుని 3వ రన్కు పరిగెత్తి రన్అట్ అయ్యాడు. చివరి బంతికి 2 పరుగులు అవసరం కాగా రషీద్ ఖాన్ బౌండరీ బాదాడు. దీంతో రాజస్థాన్కు ఈ టోర్నీలో తొలి ఓటమి ఎదురైంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ విఫలమైనప్పటికీ కెప్టెన్ శాంసన్, రియాన్ పరాగ్ మెరుపులు మెరిపించాడు. 42 పరుగులకు 2 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ను వీరిద్దరూ దూకుడుగా ఆడి 3వ వికెట్కు 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక హెట్మాయర్ 13 పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లో ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు.